నమస్కారం. విజయవాడలో ప్రేమోన్మాది గడ్డం మణికంఠ హత్య చేసినటువంటి దర్శిని తండ్రి శ్రీరామచంద్రమూర్తి గారి మరణం పట్ల ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించాలా? హోంమంత్రి గారు ఎందుకు స్పందించాలా? దీనికి కారణం గడ్డం మణికంఠ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనా? తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడనా? ఇంత సంచలనం రేపినటువంటి ఈ హత్యపై ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ స్పందించలేదంటే ఖచ్చితంగా గడ్డం మణికంఠ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనుకనే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ హోంమంత్రి గారు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ కనీసం స్పందించకపోవడానికి కారణం ఇవేమి మేము సొంతంగా చెప్తున్నటువంటి మాటలు కాదు. గడ్డం మణికంఠ మీరు చూస్తూ ఉంటే కేశినేని చిన్ని గారితో వారు దిగినటువంటి ఫోటో, మణికంఠ దిగినటువంటి ఫోటో, మరొక ఫోటో కేశినేని చిన్ని గారితో ఉన్న ఫోటో మొన్న ఎలక్షన్ సందర్భంగా, మరొక ఫోటో చూడండి కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మణికంఠ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన సెల్ఫీ తీసుకున్నటువంటి ఫోటో కాబట్టే మేము చెప్తా ఉన్నాం, గడ్డం మణికంఠ ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడే. అతను ప్రేమోన్మాదే, ఇతను దర్శిని తండ్రి శ్రీరామచంద్రమూర్తి గారిని అత్యంత దారుణంగా కిరాతకంగా నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా చంపేసిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఒక యువతకి ఇంత దారుణం జరిగితే హోంమంత్రి అనిత గారు కూడా స్పందించరా? ఈ ఘటనకి కూతవేటు దూరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయం కూడా ఉంది, కనీసం వారు కూడా స్పందించలా. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? విజయవాడ నగరం నడిబొడ్డున దర్శిని కుటుంబానికి ఇంత ఘోర అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటి? కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో మహిళల మీద, యువతల మీద వరుసగా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద రాష్ట్రంలో ఉండేటువంటి యువతలు, మహిళలు చాలా